హలో. ఈరోజు నేను మీ అందరికీ ఒక విషయం చెప్దామని వచ్చాను. అంటే అది మీకు నచ్చితే మీరు చేయండి. లేదంటే లేదు. కానీ చేస్తే మనకే మంచిది. ఏంటంటే ఇప్పుడు ఎలక్షన్స్ దగ్గరలో ఉన్నాయి. ఓటు వేసేటప్పుడు వాళ్ళు మన మతమనో, లేదా మన కులమనో ఇలా కాకుండా వాళ్ళ వల్ల మనకేదైనా ఉపయోగం ఉందా? ఒక ఎమ్మెల్యే దగ్గరికి గానీ, ఎంపీ దగ్గరికి గానీ వెళ్ళాలి అంటే, వాళ్ళని మీట్ అవ్వాలంటే కింద ఒక 10 మంది అపాయింట్మెంట్స్ తీసుకునే అంత కర్మ మనకి పట్టకూడదు. నాకు తెలిసినంత వరకు నేనైతే నా ఓటు హక్కొచ్చినప్పటి నుండి కూడా ఒకే ఎమ్మెల్యేకి ఓటేస్తున్నాను. ఒక్క ఎమ్మెల్యేకే ఓటు ఎందుకేస్తున్నాము అంటే కారణం లేకుండా లేదు. ఆయన మీరు ఏ టైంలో వెళ్ళినా మీరసలు తెలీదు. జస్ట్ ఆయన ప్లేస్‌కి సంబంధించిన వాళ్ళు కాదు. అయినా కూడా మీరెళ్లి అడిగితే సహాయం చేస్తారాయన. ఆయన దగ్గరికి వెళ్ళడానికి మనకి ఏ అపాయింట్మెంట్స్ అవసరం లేదు. పేరు కూడా చెప్పేస్తాను నేను. అందులో ఇక్కడ పార్టీస్ అవి మాత్రం చేయకండి. ఆయన వెలగపూడి రామకృష్ణ బాబు గారు. వైజాగ్‌లో ఈస్ట్ డివిజన్ అనమాట. అక్కడ ఎమ్మెల్యే ఆయన. ఆయన ఎంత మంచివాళ్ళంటే వాళ్ళకి డబ్బుందా లేదా, అపాయింట్మెంట్ ఇవ్వాలా వద్దా అవేమి ఆలోచించరు. ఒక మనిషి వెళ్ళి డైరెక్ట్‌గా కూడా ఆయనతో మాట్లాడొచ్చు. అంత చనువు. అంటే ఒక ఇంట్లో వాళ్ళతో వెళ్ళి మనం హెల్ప్ ఎలా అడుగుతామో అలా ఆయన్ని అడగొచ్చు. అలాంటి మన చుట్టుపక్కల ఎవరైనా ఎమ్మెల్యే, ఎంపీస్ ఉంటే గనక మీరు ఓటేయండి. అంటే మనం వెళ్తే మనం ఏ లంచ్ ఇవ్వకుండా మన పనులు చేసి పెడతారు, మనకి సహాయపడతారు అనుకున్న వాళ్ళని మాత్రమే మనం ఎన్నుకోవాలి. అంతే తప్ప ఎవరు పడితే వాళ్ళు ఏదో ఒక ఓటుకి 5,000 ఇచ్చారు, 10,000 ఇచ్చారు, వీళ్ళకి ఓటెయ్యాలి. ఎందుకంటే వీళ్ళు మన దేవుడి మీద ఒట్టేయించుకున్నారు, లేదా వీళ్ళు మాకు ఈ పార్టీ వాళ్ళు చీరలు పంచిపెడుతున్నారు, ఆ పార్టీ వాళ్ళు ఇంకేదో పంచిపెడుతున్నారు. ఇలాంటివన్నీ మైండ్‌లో పెట్టుకొని ఓట్లు మాత్రం వేయకండి. నేనైతే ఎమ్మెల్యే ఎప్పుడు ఆయనకేసాను. ఎంపీ మాత్రం చేంజ్ అవుతూ ఉంటుంది. ఎంపీ మాత్రం ఏంటంటే ఆ పర్సన్ నాకు తెలిస్తే, ఒక ఐడియా ఉంటే పర్వాలేదు. అసలు ఆ పర్సన్ కోసం నాకు అసలు ఏ ఐడియా లేదనుకోండి, కనుక్కుంటాను. ఏం చేస్తారు, ఎలా ఉంటారు, వీళ్ళని ఎలా అప్రోచ్ అవ్వచ్చు, అది కనుక్కొని అప్పుడు ఓటేస్తాను. నా ఓటుకి నేను న్యాయం చేస్తున్నాను. మీ ఓట్లకు కూడా మీరు న్యాయం చేయండి. అనవసరంగా అర్హత లేని వాళ్ళకి అందులోనికి ఎక్కించి ఆ తర్వాత మళ్ళీ అయ్యో మనం అనవసరంగా ఇలాంటి పర్సన్ని ఎన్నుకున్నామే, ఈయన వల్ల మనకు ఉపయోగం లేదు, అభివృద్ధి లేదు అని బాధపడకూడదు. థ్యాంక్ యూ.